విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. కావేరి, నువ్వింకో అబ్బాయిని లవ్ చేస్తున్నావా? ఏంటిదంతా? ధర్మతేజ గారికి గతం గుర్తుకొస్తే తప్ప ఈ ఫోటోలో ఉన్న పిల్లల గురించి నిజం చెప్పలేరు. నా బిడ్డల కోసం ఈ కన్నీళ్లు, కలవరింతలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి స్వామి? ప్రతి బిడ్డ అమ్మని బాధ పెట్టే ఈ ప్రపంచంలోకి వస్తుంది. ఆ బాధని తన పొత్తిళ్లలో ఉన్న బిడ్డని చూసుకుని తల్లి మురిసిపోతుంది. పొత్తిళ్లలో బిడ్డని చూసుకునే అదృష్టం తప్ప నాకింకేం మిగల్లేదు స్వామి. కళ్ళ ముందున్న నా పిల్లలు కన్న బిడ్డలు అవునో కాదో తెలియక నేను పడుతున్న నరకం ఏ తల్లికి రాకూడదు స్వామి, ఏ తల్లికి రాకూడదు. రాణమ్మా, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. అలాగే ధర్మతేజ్ గారు, గుడ్ నైట్. రేపు ఆయుర్వేద మందులు రాగానే మనం బయలుదేరుతున్నాం కదా? అవునండి, ఆ ఏర్పాట్లన్నీ చేశాను. పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసులో ఎక్సైటింగ్గా ఉంది నాకు. కార్తీక్ ఒక మంచి అబ్బాయిని ప్రేమించిందని చెప్పావు, నాకు చాలా సంతోషంగా ఉంది రాణమ్మా. కృష్ణ పెళ్లి కూడా చేసేస్తే కోడలు ఇంట్లో అడుగు పెడుతుంది. అస్తవ్యస్తమైన మన ఇంటిని అందాల హరివిల్లులా, అనురాగాల పొదరిల్లులా చేశావు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం రాణమ్మా. పిల్లలు ప్రయోజకులైతే చాలు. ఆ ఆనందమే తల్లిదండ్రులకు వెలకట్టలేని ఆస్తులు. భవిష్యత్తులో వాళ్ళు సంతోషంగా ఉంటే తల్లిదండ్రుల ఆనందానికి హద్దులుండవు. అందుకే ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. నువ్వు కూడా పడుకోరానమ్మా. అలాగేనండి. పాపా, ఎవరు నువ్వు? ఇలారా. నేను రాను. ఈ టైంలో బయట ఏం చేస్తున్నావు? నిన్ను చూడ్డానికి వచ్చాను. నన్ను చూడ్డానికి వచ్చావా? అవును. నేనెవరో నీకు తెలుసా? సరే, మీ అమ్మ నాన్నలెవరు? మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు. అవునా? మరి నువ్వెక్కడుంటావు? ఇక్కడే ఉంటాను. అది కాదు, మీ ఇల్లు ఎక్కడా? ఇదే మా ఇల్లు. మరి ఇంతకు ముందు కనిపించలేదు? నువ్వే నాకు కనిపించలేదు. సరే, నీ పేరేంటి? నేను చెప్పను. సరే, పళ్ళు తింటావా? నా దగ్గర చాలా యాపిల్స్ ఉన్నాయి. రా, దగ్గరికి రా. నేను రాను. అయితే నేనే నీ దగ్గరికి వస్తాను. ఉండు. నువ్వే మోచిన బోకుమా, ఆగిపో బాల్యమా.
బుజ్జిపండు దొరికింది. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? బుజ్జిపండు. అమ్మ దొంగ, నేను బుజ్జిపండు అని పిలిస్తే అదే నీ పేరని చెప్తావా? దొంగ. ఇప్పుడు చెప్పు బంగారం, ఎవరు నువ్వు? నేను బంగారాన్ని. నువ్వు బంగారానివే. మీ అమ్మా నాన్నలెవరు? వాళ్ళెక్కడుంటారు? ఇక్కడే ఉంటారని చెప్పాను కదా. మరి నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గర పడుకోకుండా ఈ చీకట్లో ఏం చేస్తున్నావు? వాళ్ళు నీకోసం వెతుకుతారు, నువ్వు కనపడకపోతే భయపడతారు కదా. ఈ టైంలో పిల్లలు పడుకోవాలి, ఇలా ఆడుకోకూడదు తెలుసా? నేనెప్పుడూ ఆడుకుంటూ ఉంటాను. ఆడుకోవడం నాకు ఇష్టం. మరి ఆడుకోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు నాకు నచ్చావు. నీతో ఆడుకుందామని వచ్చాను. నువ్వు చందమామ కథ చెప్పి నాకు జోలపాట పాడితే నిద్రపోతాను. చిన్నప్పుడు తప్పిపోయినా నా భవ్య సుమల్లా ఎంత ముద్దుగా ఉన్నావమ్మా. వాళ్ళను కూడా ఇలాగే ఒళ్ళో పెట్టుకుని ఆడిస్తూ నిద్రపుచ్చేదాన్ని. నిన్ను అమ్మ అని పిలవచ్చా? నాకు జోలపాట పాడతావా అమ్మా? జోలపాట కావాలా? పాడతాను బంగారం. హాయిగా నిద్రపో. ఉదయాన్నే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి, సరేనా? అలాగే, నువ్వు చెప్పినట్టే వింటాను. సరే, దా పడుకో. లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలి గాలి. లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి. నీతో ఎవరు లేరా ఇక్కడ? పాపకు రక్తం వస్తుంది. అయ్యో, రక్తం! అయ్యో!